హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చెట్లను చూస్తున్నారు కదండి. ఏం చెట్లు అనుకుంటున్నారేమో, ఇదండి రణపాల చెట్టు. ఈ ఆకులు, దాని ఏరులు అన్నీ మనకి చాలా ఉపయోగం అండి. ఒక విధంగా చెప్పాలంటే దీనిని సర్వరోగ నిరోధక శక్తి ఈ చెట్టులో ఉందండి. దీన్ని ఎలా ఉపయోగించాలో మీరు చూస్తుండండి, లాస్ట్ వరకు చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. ఆకులు చూస్తున్నారు కదా. ఈ పూలని నేను తీయలేకపోయాను. పూలు వచ్చినప్పుడు కూడా తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో పూలు కూడా చూపిస్తానండి. చూడండి మొక్కలు. ఈ మొక్కలు గింజల వల్ల, ఏర్ల వల్ల రాదండి. ఒక్క ఆకు వేస్తే చాలండి. ఇది నీళ్ళల్లోనూ బతుకుతుంది, మట్టిలోనూ బతుకుతుంది. ఆకు ఉంటే చాలండి, ఆటోమేటిక్ దీనికి మొక్కలు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా. మొత్తం చెట్టు నుంచి తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ చెట్టు మొత్తం ఉపయోగపడుతుందండి. దేనికి ఉపయోగపడుతుందో వినండి. మన ఒంటిలో 100 రోగాలు, ఏ రోగానికైనా సరేనండి, ఇది మనం ఉపయోగించినట్లయితే మనకి ఏ రోగం ఉన్నా సరే తగ్గిపోతుంది, శక్తినిస్తుంది. చూస్తున్నారు కదా. పైన తల దగ్గర నుంచి తలలో ఉన్న సమస్యలు కానీ, ఎంటుకలు మంచిగా పెరగాలంటే ఎంటుకలకు కానీ, చుండ్రు పోవాలంటే చుండ్రుకు కానీ, ముఖం మీద మొటిమలు, మచ్చలు ఇవన్నీ పోతాయని. అలాగే చెవులో చీము కారుతున్నట్లయితే, నీరు కారుతున్నట్లయితే దీని రసాన్ని 3-4 చుక్కలు చెవులో పోసుకున్నట్లయితే చెవు సమస్య తగ్గుతుంది. ముక్కు నుంచి నీరు కారుతున్నట్టయితే ముక్కులో పోసుకున్నట్టే ముక్కులో ఆ నీరు అనేది తగ్గుతుంది. కంటిలో పోసుకోమని అయితే నేను చెప్పను. కంటికి ఇది కషాయం కాసుకొని టీ లాగా, మనం డికాషన్ లాగా తాగినట్లయితే కంటి సమస్యలు ఉండవు. అదే నోటి సమస్యలు ఉండవు. నోటిలో పుండ్లు, నోటి దుర్వాసన ఇట్లాంటి ఏమి లేకుండా నోటి సమస్యలు పోతాయి. గొంతుకు సంబంధించిన క్యాన్సర్స్ ఇలాంటి సమస్యలు, గొంతు సమస్యలు ఉండవు. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ ఉండదు, పొట్ట సమస్యలు ఉండవు, ప్రేగు సమస్యలు ఉండవు, చర్మ వ్యాధులు గజ్జి, తామర, పుండ్లు, మచ్చలు, చర్మ వ్యాధులు ఉండవు, ఎముకల సమస్యలు ఉండవు, కిడ్నీలో రాళ్ళు సమస్యలు ఉండవు. కిడ్నీలో రాళ్ళు ఉన్నట్లయితే ఇవి కరిగిపోయి ఎట్లాంటి రాయినైనా సరే బద్దలు కొట్టుకొని ఇది కిడ్నీలో రాళ్ళను బయటికి తీసేస్తుంది. ఊపిరితిత్తుల సమస్య ఉండదు. చూస్తున్నారు కదండి. బ్లడ్ సమస్యలు ఉండవు. ఒక్కటి కాదండి, 100 సమస్యలు చెప్పొచ్చు దీనికి. ఏ సమస్యలు ఉండవు. ఏం లేదు, దీనిని ఆకులను తీసుకొని డికాషన్ లాగా కాసుకొని తాగటమేనండి. మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎలా డికాషన్ కాసుకోవాలో మీకు తెలుస్తుంది. చూస్తున్నారు కదండి. దీని పేరు రణపాల చెట్టు. ఈ రణపాల చెట్టు అండి. నా దగ్గర ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి నేను ఒక మొక్కను తీసి మరీ దీన్ని పేస్ట్ ఎలా తయారు చేయాలో, డికాషన్ ఎలా తయారు చేయాలో మీకు చూపించాను. కొంతమందికి మోకాల నొప్పులు ఉంటాయి. ఆ మోకాల సమస్యలు కూడా ఉండవండి. చూస్తున్నారు కదా. ఆకు ఎక్కడైతే కట్ అయినట్టు కనిపిస్తుంది చూడండి, అక్కడి నుంచి దీనికి మరొక కొత్త చెట్టు పుట్టుకొస్తుందండి. అది మట్టిలో వేసినట్లయితే, దానికి మట్టి తగిలినట్లయితే అక్కడి నుంచి మొక్కలు వస్తాయి. యూరిన్ సమస్య ఉండదండి. కొంతమందికి యూరిన్ పోసేటప్పుడు మంట, దురద ఇలాంటివి వస్తాయి. ఈ సమస్య నుంచి కూడా దూరం అవ్వచ్చు. అలాగే లేడీస్లో వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది కదండి, వాళ్ళకు కూడా దీన్ని కాసుకొని తాగినట్లయితే ఆ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇది మనకి ఎంతో మంచిదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని, చూస్తున్నారు కదండి, ఇలాగ వాటర్ పోసుకొని దీంట్లో ఇప్పుడు రణపాల ఆకులు నేను 4 వేస్తున్నాను.
చూడండి మంచిగా వాష్ చేసుకొని దీన్ని ఇలాగా ఆకుల రూపంలో వేసుకోవచ్చు. కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలాగా వేసుకున్న తర్వాత బాగా మరలించాలి. బాగా కాగినించిన తర్వాత చూడండి ఇలా కాగిన తర్వాత మనం టీ వడగట్టుకునే గరిటె ఉంటుంది కానీ ఆ గరి ఇప్పుడు ఒక గ్లాసులో టీ వడ పోసుకునే గంటితో వడ పోసుకోవాలని. ఇలాగా వడ పోసుకొని తాగినట్లయితే మన ఒంటిలో ఏ సమస్య ఉన్నా సరే మనకి తగ్గిపోతుందండి. దీన్ని కంటిన్యూగా ఒక 15 రోజులు వాడి ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 రోజుల తర్వాత స్టార్ట్ చేయొచ్చండి. కంటిన్యూగా ఏది మనము మెడిసిన్ తీసుకోకూడదండి. ఏదైనా సరే కంటిన్యూగా తీసుకున్నట్లయితే ప్రమాదం. చూడండి చెట్టుని ఇలాగా ముక్కలుగా కట్ చేసి తోటకూర ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ మిక్సీ జార్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా పేస్ట్ తయారు చేసేసాను. చూడండి ఈ పేస్ట్ని దీంట్లో కొద్దిగా పసుపు చూడండి అలాగా బాగా మెత్తగా నలిగిందో ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత పసుపు దాంట్లో కొంచెం వేసుకొని దాంట్లో కొంచెం తేనె పసుపు కొంచెం దాంట్లో వేసుకొని ముఖానికి ఫేస్ ప్యాక్లో కూడా వాడుకోవచ్చు. ఇది తేనె, పసుపు, రణపాల ఆకు పేస్టు ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా రాసుకున్నట్లయితే ఫేస్ ఎంతో మృదువుగా గ్లోగా కనిపిస్తుందండి.